హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఈ వీడియోలో అయితే మేము పెసరపప్పు ఇసిరాము. ఇది నేను ఫస్ట్ టైం చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం నిన్ననే కోసినాం కదా. నిన్న పెసరగాయలు మా ఆడబిడ్డ, నేను, మా ఆయన, మా మామయ్య నలుగురం కలిసి కోసినాం. ఇవాళ పెసాలు తీస్తాను ఎండబెట్టి. బాగా కాదు, ఒక అరసోడు వెళ్తే లేదు కానీ తీసుకో, కొంచెం ఎక్కువ అంటే ఆల్రెడీ ఇంతకుముందు కొట్టిండు, ఇందులో పొట్టు తీసేసిండు. మళ్ళీ కొట్టేటప్పుడు నేను వీడియో కావాలని వచ్చిన. ఒక అరసోడు సరే కొన్ని పెబ్బరికాయలు వెళ్తే కూడా అందులోనే వేసేసినాం. ఎందుకంటే పప్పు అయినా తినచ్చు, గారెలైనా తినచ్చు, గూడాలైనా అట్లనే తినచ్చు కదా అన్నట్టు కదా మామయ్య. ఏమంటావు మామయ్య? వీడియో ఆఫ్ చేస్తేనేమో ఇట్లా చెప్పా అట్లా చెప్పా అంటాను, వీడియో చాలు చేసినప్పుడేమో సప్పు లేకుంటాను. మొలకలు ఇప్పుడు చేస్తానా? మొలకలు కూడా పొద్దుగా తినచ్చు నానబెట్టి. ఈ మధ్యలో ఎక్కువ వాడతాను కదా, మీరు చేస్తాను కదా మొలకలు. మా అత్తమ్మ మామయ్య ఈ మధ్యలో రోజు మొలకలు చేసి తింటాను. ఇవన్నీ అవుతాయి మామయ్య? ఒక సోలెడ్ అవుతాయా? సోలెడ్ అంటే హాఫ్ కేజీకి ఎక్కువ, కేజీ అవుతాయి అంట. పోయిన కాడ పెట్టిన పోగుడ్డలకు 1 కేజీ పెసాళ్ళు కష్టపడి తీస్తున్న మామయ్య గారు. అల్లరి చేస్తున్న కొడుకు గారు. పెబ్బర్లు కొన్నే కదా అని సపరేట్ తీయలేదు. ఇవి చెరిగి ఇసిరి పప్పు అన్న చేసుకుంటాను, లేకుంటే ఇంకా గుడాలన్న వేసుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. వెళ్ళినారు సరికి తూర్పాలు వద్దామా? అలా ఏం లేదు, బట్టలు వచ్చినాం. ఒక ఆకు దుమ్ము గుళ్ళు కానీ సంక్రాంతికి అందుగా నాలుగు పళ్ళు 6 నెలల్లో, 7 నెలల్లో, 8 నెలలు, 9 నెలల్లో స్టార్ట్ అయితే నాకు తెలిసి తీసుకోవడానికి అయితే 8 నెలల్లో వచ్చినాయి. 2 కింది 2 వచ్చినాయి. అయిపోయింది. ఇసురాయి పెడతాము. స్టూల్ వేసుకో మరి నువ్వు. ఇట్లానే కదా ఫస్ట్ గుప్పెడ ఆ చెయ్యి ఇసురాలే.
ఇంకో కాయ ఏ చెయ్యి చూడు రైట్ లెఫ్ట్ నేను ఎప్పుడు ఇస్రాయల్ ఇదే ఫస్ట్ టైం ఇస్తాను ఇస్రాయల్ పెట్టి ఇయ్యాడు అని మామయ్య ఆడబిడ్డ అందరు కలిసి కోసం ఇదే కదా అటే ఇట్లా కోసుకుంటూనే ఉండాలి ఇక ఓకే లేకుంటే పరమైంది నువ్వు గిడ స్టూల్ వేసుకొని కూర్చో పోయి ఆ గిన్నె గన్నె అనకත් మామయ్య ప్లీజ్ అదే అదే లేక ఇట్లా వంగుతుంది అయితే నేను అట్లా చూపుతానా దాన్ని తీసేస్తాను నా కళలో ఊహించని అని నేను చేస్తాను ఊహించండి ఊహించండి అరే నేను ఇసురుతాను నేను ఎప్పుడు అనుకోలేదు పడతాను పడతాయి పడతాయి నువ్వు పోయి దిగుతాయి ఇంత ఈజీగా ఉంటాయా నేను రివర్స్ తిప్పి హార్డ్గా చేస్తాను తెలియదు కదా ఏదో ఒకటి పడ్డదేమో మేము ఇటుతోటి మళ్ళీ అమావాస్య రోజు గారెలు చేసుకుంటాం ఎందుకంటే అమావాస్య వరకు మా ఇంట్లో అమావాస్య రోజే చేస్తాం వేరే వాళ్ళు ఏమో చేసుకుంటారు కావచ్చు కానీ అమావాస్య రోజే పెసాలతోటి గారెలు వడలు అట్లాంటివి చేస్తాం మినపప్పు తోటి చేసుకోవచ్చు కానీ పెసలు గారెలు మాత్రం చెయ్యం మేము సంక్రాంతి రోజు పోషమ్మ నైవేద్యం చేస్తే మళ్ళా ఇంకెప్పుడో చేస్తావు కదా బాలమ్మ మొక్కునా బాలమ్మ మొక్కుతారు మాకున్నాయి అప్పుడు గారెలు చేస్తారు ఇంకా పెళ్లి పనులలో ఒకసారి పోషమ్మ నైవేద్యం చేస్తారు అప్పుడు చేస్తుంది అమావాస్యలకు అంతే సూపర్ నేను అసలు ఊహించలేదంటలేనా అవి ఏంచి చేస్తా ఇక 4-5 ఎల్లుండా నేను ఏం చూస్తాను నాకు చెప్పు ఎప్పటికి నువ్వేం చేయవు అందులో ఒక కట్ట తీసుకోవడం అంతా ఇంకే రోల్ వస్తే ఇక్కడికి రోల్ వస్తే అన్నీ వచ్చినట్టేగా పెద్ద రోల్ మా పెద్ద మామయ్య దగ్గర ఉన్నది రోలు అడుగు తీస్తా అన్నాడు అయితే అది తీసుకొచ్చుకోండి అని చెప్తాను బర్రెని రోలుని గోలంని అన్నీ ఒకటేసారి తెచ్చుకున్నాను బర్రెకి గోలం తవుడు కుడిది పెట్టడానికి చిన్న దొరుకుతాయి బాకెట్లో పెట్టుకోవాలి ఇక్కడ నీళ్ళు ఉండనే మరి బాకెట్లగా 4 బర్రెలు ముందు మనకు బర్రెలు బాగుండే కదా ఆ గోళం 4 బకెట్ల నీళ్ళు పోసేది తట్టడి ఇక మనకు చెక్కిన పెద్ద తట్టడి తవుడు కొంటావా పోయిగా ఇడుగా 4 బకెట్ పొద్దుడి తట్టడు మా అబ్బాయి తట్టడు నేను ఇంతకు ముందు ఒకసారి చేసిన ఇటు దింపుతా అన్నా నాకు బరువత్తాన్ని అనుకున్నా ఇంత బరువు దింపు తలక ఉండదు ఇట్లా దింపు తలక ఉన్నది అటు దింపితే బరువు పెట్టి చూసిన ఉట్టిది పెట్టద్దని కూడా నాకు తెలియదు ఇప్పుడు మామయ్య అన్నాడు దింపద్దు ఉట్టి దింపు రోలు కానీ రోలు ఉట్టిద్ది వెయ్యి అవసరం ఏముంటుంది కానీ ఇసురాయే వస్తుంది ఏ లేదు మామయ్య పెట్టి ఆ చేసినప్పుడు ఈ చేయితో పోసుకున్నాడు ఈ చేయి పెట్టుకుంటా చేయి గుంజినప్పుడు చేయి గుంజదా ఒక తీసేస్తే అందుకోసమే ఒక్కదానికి నాది నాకు వస్తుంది అంటారా పోసుకుంటా అలవాటు అయితే వస్తుందేమో మెల్లగానే దింపాలి కదా మెల్లగా దింపాలి పప్పు మొత్తం పప్పు వస్తుంది లేకపోతే పెసాలన్న బయట పడతాయి లేకుంటే మొత్తం మెత్తగా అయ్యి
గడక గడక రాదా? మొత్తం పరం కదా. నిన్న మా ఆడబిడ్డ మా ఆయన మా మామయ్య అందరూ పోస్తే ఏమైంది? ఇప్పటి నేను తెచ్చిన కదా ఆ పిడికడు పచ్చి కోసం కనబడేళ్ళు ఇంటి నేను ఓట్లేసిన పచ్చి చేతి అయినాయా ఉన్నాయి ఇంకా ఇంటి కట్టిన పదాన్ని దొరుకుతా పోతాయి కదా. ఇప్పుడు అదేందా ఆపాలా? ఆపు. ఏది లోకల్ అటు పెట్టిందా అందుకని ఇది ఇన్ని రోజులు లేక మాకు ఆగింది పని. మా పని మొత్తం ఆగింది. మా ఆడబిడ్డ చెయ్యి వల్ల మా ఈ పప్పు వస్తాను అది నా చేతతోటి. పెసరట్లు వస్తావచ్చు అంటే నేను నిన్న అప్పుడు వంట అంటేనే పెసాలు పోసుకోవచ్చు, పప్పు పోసుకోవచ్చు. పప్పు ఎందుకు పోతుంది అట్లా లేదు ఇదానికి అమాస అట్లా ఏం లేదు కదా అంట అన్న. లేదు అట్లకి ఎప్పుడు ఎప్పుడేమో నా బంగారు కొండ ఎంత చక్కతోడబ్బా. ముచ్చగా ఎత్తుకోవడానికి మీరు ఉన్నారు ముచ్చట సోనయ్య $800 $900 పెట్టుకుంటే ఈ రోజుకి ఇప్పుడు ముహూర్తం వచ్చేది. ఇసురాయికి ఇప్పుడు లావణ్య పెళ్లి కోసం కొన్నా. ఇప్పుడు ఇసురుకున్నా కొనుక్కున్నా నేను. 800 అయిందా మరి ఇసురు రోలు. ఇప్పుడు మన అక్కడికి ఉన్న మొన్న రోలు తిట్టినావు కానీ దానికి 1200 పెట్టినారా అది రోలు. అరే నువ్వు మొత్తం రిపీట్ అల్లు ఉన్నాయన్నీ పెసాలు పడతాయి. లాస్ట్ కొంచెం మీకు పప్పు తీసి పోయాలా? సరే మెల్ల 2 చేతులు పట్టు. ఇక్కడ పట్టుకొని ఇట్లనే పట్టుకో పడుతుంది గట్లు అట్లా అనుకొని ఒకసారి అన్ని పనులు నేర్చుకొని వచ్చినాయి. ఈ పని మాత్రం నేర్పిద్దాం మాకు. ఒక్కసారి దింపాలి అంతే బాగుండే కదా. ఇవి ఒకసారి పోసినాక బాగుండే, లేకుంటే మొదలైతే బాగుంది. ఇది ఎక్కడున్నది చూసి పెడుతు. ఓకేనా? రాయి కూడా మంచిగా అక్కడ రాయి చాలు చాలు తీయాలా? ఇవి పెట్టే ఉండేనా? పెట్టాను అలా పెట్టించి. మా అత్తమ్మ చెయ్యి కోసుడు కలవలేదని ఫీల్ అయిపోయి ఇప్పుడు ఇంకో 10 కాయలు పోయినా కదా కనబడ్డప్పుడు కనబడి గిది పెట్టించిండ్రు మేము ఉన్నప్పుడే. మేము పెట్టించిమన్నాం మాకు పెట్టుకోరాదు మరి అని చెప్పిన. అట్టేనే ఉంటే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండవు ఇక సాటేది మామయ్య. సోలడి పప్పు వెళ్ళింది. ఓకే పరమాత్మ అన్నావు కదా. తిరుగన్నా చెరుగు తాగా మెల్లగా 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 దుమ్ములు ఇవ్వకుండా ఎరగాలి. అట్లా కదా మెల్లగా దుమ్ములు ఇవ్వకుండా అటు ఒకసారి ఒకసారి అన్నదా అదంతా ముందుకు వస్తే. ఇప్పుడు దీంతో నువ్వు నిన్న అవి చేసింది అది పొట్టు కదా పరం దాన్ని మళ్ళీ మెత్తగా చేయాలి. ఇది రాయి మీద తీసినా అలా ఏది గిత్తే ఉన్న సపరేట్ ఏం చేద్దాం గారెలలో అదే అయితే అందుకే గీసిందే. నేను ఇచ్చిన నేను సాధించిన గారెలు అట్లాంటివి అంటే వేరు మామయ్య. ఎప్పుడు చేయని పని కాదు ఇది. సంతోషం అంతే. చక్క బబ్బర్లు పెసాలు అవి మంచిగా ఉన్నది. అయింది అన్నీ అయినాయి. అవి 2 సమానం మంచిగా అయింది.
మొదటిసారి నేను చేసిన పప్పు. దీని పొట్టు మేము తీయం గారెలు తెచ్చి, విటమిన్స్ అన్నీ పోతాయి అట, పొట్టు తీసేస్తే. అందుకని ఏదో కొంచెం అట్లా దానికి చదువుడు మాత్రమే తీస్తాం. నీళ్ళు వాడబోతులు గారెలు. ఇప్పుడు ఎక్కడ చేస్తాను అద్దమ్మ కూడా అట్లా చేస్తాను. పొట్టు తీస్తలేము ఇప్పుడు. పొట్టు తీస్తలేదు ఇప్పుడు. పొట్టు పొట్టు బాయ్ 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 వీడియో బాయ్.